నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు తామంతా మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం మంగపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి బలవంతం భూసేకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, మొదట జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం గ్రామం వద్ద నేవీ ఆయుధ డిపో నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల వ్యతిరేకత, పోరాటాల ఫలితంగా ఆ నిర్ణయాన్ని విరమించుకొని ఇప్పుడు కొయ్యలగూడెం మండలం బోడిగూడెం మంగపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య నిర్మించాలని చూస్తోందన్నారు. ఒక పక్క నేవీ అధికారులే ప్రజల అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టబోమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టి పోరాటానికి అండగా ఉంటున్న నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ బలవంతపు భూసేకరణకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అందులో మేము ఆయుధ డిపో నిర్మించి తీరుతాం, ఈ ఆయుధ డిపో నిర్మించడం వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అక్కడ ఒకవేళ లొంగకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టైనా, ఇబ్బందులు పెట్టైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఒక చిల్లర గొడవ జరిగింది. అసలు ఆ గొడవకి ఈ విషయాలకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్రామానికి, ఆ ప్రజలకి నాయకత్వం ఇస్తున్నారు వాళ్ళ మీదతో సహా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, ఇంకా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ కార్యకలాపాలకి నోటిఫికేషన్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. సరే, వాళ్ళు మాత్రం కుయుక్తులతోటి, కుట్రలతోటి ప్రజలను విడదీసి ఆ రకంగా భూములు లాక్కోవాలని మాత్రం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 1300 ఎకరాల భూసేకరణ ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఇప్పుడు జరిగిన యాక్టివిటీ భాగమైతే ఇప్పుడు ఇతర అన్ని పక్షాలు కలిసాం కాబట్టి జాయింట్గా మొత్తం అఖిలపక్షంగా మనం కలెక్టర్ గారిని కలవడం, దీంతో పాటు ఆ గ్రామాలని పర్యటన చేయడం, అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో ఓడిగుడుమో మంగళపేట అక్కడ ఏదో చోట ఒక శిబిరం, ప్రజలు బిల్డింగ్ అయితేనే అక్కడ మనం అక్కడ ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఏదైనా ఆయుధ కర్మాగారం పెట్టాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా దానికి ఒక మార్గం దొరుకుతుంది. కానీ ఈ రోజున ఇక్కడ ఈ నేవీ ఆయుధ కర్మాగారం గురించి ఈ భూసేకరణ చేసేది ఏంటంటే అభిప్రాయ సేకరణ లేకుండా బలవంతం నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలని అక్కడ భూసేకరణ మొదలుపెట్టడం, ఆ భూసేకరణలో కేవలం చక్కని పచ్చని పంట పొలాలు, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండేటువంటి పొలాల్లో ఆ భూములు తీసుకుని అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, 6 ఎకరం, ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు వాళ్ళు తప్ప 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు. అంతా పేదవాళ్ళు. అదే ప్రాంతంలో ఆ భూసేకరణ, అక్కడ భూమి సేకరించి అక్కడే